ఆ తెలంగాణ కాంగ్రెస్ నేత సొంత పార్టీ అధిష్టానాన్ని బ్లాక్మెయిల్ చేయాలనుకున్నారా? అందుకేకంగా బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ని వాడేసుకోవాలనుకున్నారా? పెద్ద ఆయనకు మాట చెప్పండంటూ కేటీఆర్ను కన్విన్స్ చేసేందుకు ప్రయత్నించారా? ఆయన చేసిన ప్రతిపాదనకు లిటరల్గా కేటీఆర్ షాక్ అయిపోయారా? ఇంతకీ ఏంటా క్రేజీ ప్రపోజల్? అందులోకి మాజీ సీఎంను ఎందుకు లాగాలనుకున్నాడా లీడర్? తెలంగాణలో ఖాళీ అయిన 2 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ ముగిసింది. అసెంబ్లీలో పూర్తిస్థాయి మెజార్టీ ఉండడంతో ఆ 2 కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. అదే సమయంలో బీఆర్ఎస్ కూడా కాస్త గట్టిగా ప్రయత్నిస్తే కొన్ని ఈక్వేషన్స్ ప్రకారం గెలిచే అవకాశం ఉండేది అన్న చర్చ కూడా జరిగింది. కానీ తమకు పూర్తిస్థాయి బలం లేదని, అనవసరంగా పోటీ చేసి ఓడిపోయామని అనిపించుకోవడం ఎందుకంటూ బీఆర్ఎస్ అధిష్టానం ఆ ప్రతిపాదనలు అంత సీరియస్గా తీసుకోలేదు. కొందరు పార్టీ నేతలు, ఆశావహుల నుంచి రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థిని పెట్టాలంటూ ఒత్తిడి వచ్చినా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రాజ్యసభ ఎన్నికల్లో గెలిచేంత బలం తమకు లేకపోవడంతో ఎన్నికల బరి నుంచి తప్పుకున్నామని ఆ సమయంలో ప్రకటించింది బీఆర్ఎస్. అయితే అప్పుడే ఓ ఆసక్తికరమైన ఘటన జరిగినట్టు ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అది కూడా తనకు రాజ్యసభ టికెట్ కోసం ఓ తెలంగాణ కాంగ్రెస్ నేత బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్తో రికమెండ్ చేయించాలనుకున్నారన్న టాక్ మరింత ఆసక్తికరంగా మారింది. కేసీఆర్ ఏంటి, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడితో మాట్లాడి ఆ పార్టీ టికెట్ ఇప్పించడమేంటి, సదరు లీడర్ అసలు మతుండే ఆ ప్రతిపాదన చేశారా అంటూ ముక్కును వేలేసుకుంటున్నారు. అయితే అందుకు కొన్ని లెక్కలు కూడా చెప్పారట ఆ నాయకుడు. ఇంతకీ విషయం ఏమిటంటే, కాంగ్రెస్కు కన్ఫామ్గా వస్తాయనుకున్న 2 రాజ్యసభ సీట్లలో ఒకదాని తనకి ఇప్పించాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను సంప్రదించారట ఓ కాంగ్రెస్ నేత. తన మనసులోని మాటను కేసీఆర్కు చెప్పి ఆయనతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఫోన్ చేయించి రికమెండ్ చేయాలని కోరినట్టుగా తెలిసిందే. అలా ఎలా చెబుతారు అంటే, బీఆర్ఎస్ బలాన్ని గుర్తు చేశారట. మేం చెప్పిన కాంగ్రెస్ నాయకుడికి మీరు టికెట్ ఇస్తే రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయబోమని, లేదంటే పోటీ పెట్టి ఫైట్ టైట్ చేస్తామంటూ ఖర్గే మీద ఒత్తిడి తేవాలంటూ కేటీఆర్కి క్రియేటివ్ ఐడియా ఇచ్చారట సదరు కాంగ్రెస్ లీడర్. ఆ ప్రతిపాదన విని కేటీఆర్ కూడా నోట మాట రాక షాక్ అయినట్టుగా తెలిసిందే. కాంగ్రెస్ అధ్యక్షుడికి కేసీఆర్ ఫోన్ చేయడమేంటి, పోటీ చేస్తామని బెదిరించాల్సిన అవసరం మాకేంటి అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ముక్కున వేలేసుకున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ సంగతి ఇప్పుడు తెలిసినోళ్లంతా అప్పట్లో కేటీఆర్కు త్రివిక్రమ్ డైలాగ్ గుర్తుకొచ్చి 2 జేబుల్లో చేతులు పెట్టేసుకుని అలా నడుచుకుంటూ వెళ్లిపోయి ఉండొచ్చు అంటూ సరదాగా అంటున్నారు. సదరు కాంగ్రెస్ లీడర్ కేటీఆర్ను ఫోన్లోనే ఒప్పించేందుకు అరగంటకు పైగా మాట్లాడినట్టుగా తెలిసిందే. ఎంతకీ తెగకుండా సాగదీస్తూ ఉండడంతో చిరాకొచ్చిన కేటీఆర్ అదంతా కుదరదన్నా అంటూ ఫోన్ కట్ చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. రాజకీయ వర్గాల్లో ఒకసారి రాజ్యసభకు వెళితే 6 ఏళ్ల పాటు తిరుగుండదన్న ఉద్దేశంతో చాలామంది నాయకులు ట్రయల్స్ వేస్తూ ఉంటారు. కానీ ఇలా తన సీటు కోసం సొంత పార్టీని పక్క పార్టీ అధ్యక్షుడు బ్లాక్మెయిల్ చేయాలని కోరే నాయకుడిని మాత్రం మొదటిసారి చూస్తున్నామంటూ బీఆర్ఎస్లో కూడా చర్చ జరుగుతోందట. అసలు ఈ ఆలోచనే కొత్తగా ఉంది. ఇప్పటిదాకా ఇలా ఎవరూ ఆలోచించి ఉండకపోవచ్చన్నది తెలంగాణ పొలిటికల్ టాక్. అసలు కేసీఆర్ గురించి ఆయనేమనుకుంటున్నాడు? మీ పార్టీకి చెందిన ఫలానా నాయకుడికి రాజ్యసభ టికెట్ ఇవ్వమని ఖర్గేకు ఆయన ఎలా చెప్తారు? సదరు కాంగ్రెస్ లీడర్కు మతుండే ఈ ప్రతిపాదన చేశారా అంటూ నవ్వుకుంటున్నాయట బీఆర్ఎస్ వర్గాలు.